90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. సో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. సో పార్టీలు బయటకు వచ్చేస్తున్నాయి, కూటమి నుంచి ఇంకా దూరం అయిపోతున్నాయి. అంటే రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కేడర్కు. ఎక్కడ కూడా ఎవరు కూడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటూ. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. దావోస్ పర్యటన ముగించుకున్నటువంటి చంద్రబాబు ఇక పార్టీ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయబోతున్నారా? సో కూటమిలో ఇంకా ఎలాంటి పొరపచ్చులు రాకుండా సో ఆయన శ్రద్ధ తీసుకోబోతున్నారా? మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర. నమస్కారం విజయ్ గారు. సో వైసీపీ కూటమిలో కుంపటనింది. సో డిప్యూటీ సీఎంగా ఖచ్చితంగా లోకేష్ ఉండాల్సిందే అని టీడీపీ వాళ్ళు, మళ్ళీ సీఎం అని ఇటువైపు నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని ఇలా రకరకాలుగా చూసాం ఒక 5-6 రోజులు. సో ఇప్పుడు దావోస్ పర్యటన క్లోజ్ అయిపోయింది. సో మళ్ళీ ఆయన ఏపీకి రాబోతున్నారు. పార్టీ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. కూటమిలో ఇక మీదట ఎలాంటి అరమరికలు ఉండకూడదని డిసైడ్ అయ్యారు. అలాగే పవన్ కూడా గట్టిగా కేడర్కు వార్నింగ్ ఇచ్చారు. సో నిజంగా అలాంటి గ్యాప్ వచ్చే పరిస్థితి ఉందా భవిష్యత్తులో? గ్యాప్ ఏ ఉండదండి. మీరు చెప్పినట్టు వీళ్ళిద్దరూ చాలా క్లారిటీతో ఉన్నారు. దశాబ్దం ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు. మొన్నటిదాకా దశాబ్దం నుంచి 15 సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చెప్పారు. డెఫినెట్గా ఇది అరమరిక లేకుండా, ఎవరో కొద్ది మంది ఇచ్చే ఉచిత సలహాలు పట్టించకుండా వీళ్ళిద్దరూ క్లారిటీతో ఉంటే ఏదైనా సాధించవచ్చండి. వీళ్ళిద్దరూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా ఉన్నారు. లోకేష్ గారు యువరక్తం, ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన కావాల్సింది ఆయన చేస్తున్నాడు. త్రిమూర్తుల్లాగా చాలా చక్కగా పరిపాలించే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం కావాలో అది తీసుకొస్తున్నప్పుడు వీళ్ళంతా ఎందుకు వాళ్ళ యొక్క ఐడెంటిటీ క్రైసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది ఉచిత సలహాలలో లోకేష్ బాబు గారు చంద్రబాబు దృష్టికి వెళ్తే రేపు రోజు భవిష్యత్తు బాగుంటుందని కావచ్చు, అత్యాశతో వాళ్ళు ప్రపోజల్ తప్పితే ఏం లేదు. వీళ్ళది ఏం చేస్తారంటే 100% సార్ చంద్రబాబు నాయుడు గారికి 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం. 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఆయనకు తెలియదా ఏ విధంగా చేయాలో? వీళ్ళు సలహాలు చెప్పాలా? ఎవరు ఏ పొజిషన్లో ఉండాలని చెప్పి కూటమి క్లారిటీతోనే కదా అవును అధికారంలో వచ్చి 7 మాసాలే కదా అయింది. 7 మాసాలు 1 తారీఖుల్లో జీతాలు ఇస్తున్నారా లేదా? పెంచిన పెన్షన్స్, సామాజిక పెన్షన్స్, పెంచిన పెన్షన్స్ 1 తారీఖులు ఇస్తున్నారు. అవునా? అవును. ఏది కావాలో ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నారు వీళ్ళు ఆలోచించుకొని. 5 తారీఖుల్లో జీతాలు ఉద్యోగులకు ఉన్నాయి. ఎప్పుడన్నా ఉన్నాయా గత ప్రభుత్వంలో? జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. పంచాయతీలు పూర్వవైభవం వచ్చినాయి. గ్రామీణాభివృద్ధి ఉరుకులు పరిగెత్తుంది. తర్వాత రోడ్లు బాగున్నాయి. పోలవరం ఒకవైపు పూర్తి అవుతా ఉంది. అమరావతి ఫండ్స్ వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా రాయలసీమకు కూడా పథకాలు వస్తున్నాయి. ఇంత పనులు చేస్తున్నాయి ఈ సమయంలో. వీళ్ళు ఎందుకు సార్ అది హ్యాపీగా ఉన్న సమయంలో వీళ్ళ విచిత్ర సలహాల వల్ల కేంద్రం పూర్తి సపోర్టు విశాఖ పరిశ్రమకి, ఉక్కు పరిశ్రమకి వెంటనే ఫండ్ ఇచ్చారు. 11,500 కోట్లు ఇచ్చారు. సాక్షాత్తు మోదీ గారు వచ్చి 2,08,000 కోట్లకి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే, ఒక్క గ్రీన్ హైడ్రోజన్కి 1,50,000 కోట్లు ఇస్తే, బల్క్ డ్రగ్కి కొన్ని వేల కోట్లు ఇస్తే, ఎప్పుడూ లేని ఉత్తరాంధ్రకి వలసల బాట పట్టకుండా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే ఏంటి సార్ ఇవన్నీ? 5 ఏళ్లలో కానివి వైసీపీ టైంలో 6 నెలల్లో వీళ్ళు పూర్తి చేస్తున్నారు. మరి అమిత్ షా గారు కూడా 3 లక్షల కోట్లు ఇచ్చాం ఈ రాష్ట్రానికి ఇవ్వలేదంటే 2 లక్షల కోట్లు అనుకోండి లిస్ట్. ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. ఇప్పుడు అట్లా చేసి 5 లక్షల కోట్లు వచ్చినాయి సార్. దీన్ని ఏ విధంగా 7 మాసాల్లో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడైనా మనం చూసామా సార్ చెప్పండి? ఒకవైపు లోకేష్ బాబు గారు వెళ్ళి ఆయన ఎలన్ మస్క్తో సంప్రదించారు. రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రాయలసీమకి ఏ విధంగా తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైజాగ్లో ఎలా పెట్టాలని, ఐటీ కంపెనీ ఎలా తేవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సెంట్రల్ నుంచి నిధులు ఎలా తేవాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న ఈ సందర్భంలో వీళ్ళు అనవసరంగా ఇది చేయటం తప్పితే అవకాశంగా తీసుకుని వైసీపీ వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. అయిపోయింది, మారిపోతుందని చెప్పేసి వాళ్ళు పాపం వాళ్ళకి, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు, 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టదలుచుకోవాలి. ప్రతి చిన్న అవకాశాన్ని అవకాశంగా తీసుకొని మరల్చుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కానండి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు ఇరు పార్టీల అధినేతలు క్లారిటీ ఉంది. బీజేపీకి చాలా క్లారిటీ ఉంది. వీళ్ళు సఖ్యత వెళ్ళగలరు, వీళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వాల్సిందని చెప్పి మోదీ, అమిత్ షా నిశ్చయించుకున్నారు. కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి బాగాన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు 7 నెలలు అయింది. 4 సంవత్సరాల 5 నెలలు పదవి కాలం ఉంది. ఇప్పుడు ఏదో పదవి పోయేదేమి లేదు, ప్రభుత్వం పోయేదేమి లేదు. వాళ్ళిద్దరు క్లారిటీతో చాలా క్లారిటీ. చంద్రబాబే సీఎం గా ఉండాలి, 15 ఏళ్ల పాటు సపోర్ట్ చేస్తానని ఈయన పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఎప్పుడు ఒక డిప్యూటీ సీఎం కి అంత ప్రయారిటీ ఇవ్వని ప్రభుత్వం ఈసారి
చంద్రబాబుతో పాటు సమానంగా ఫోటోని ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో అంతే పెట్టారు. కదా సార్. అంత ప్రయారిటీ వాళ్ళు ఇచ్చుకుంటారు ఒకరికొకరు. అవును. సో కింద ఉన్నటువంటి క్యాడర్ లీడర్లో మీరు అన్నట్టు మితిమీరిన అభిమానం అక్కడ పొంగిద్ది అనుకోవచ్చు. అభిమానం కనుకోవచ్చు, వాడు ఐడెంటిటీ క్రైసిస్ అవ్వచ్చు. ఓకే. రేపటి రోజున లోకేష్ గారు ముందుకు వస్తే గనక ఏదైనా పదవుల్లో పార్టీలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారే కాబట్టి కదా సో ఆ ప్రయారిటీ ఇస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ ఉంటది. ఇప్పుడు మనం నిన్న బర్త్డే సార్, 42వ బర్త్డే. ఒక పరిమితి చెందిన వ్యక్తిగా ఆయన బాడీ షేమ్ కాడి నుంచి ఆయన వ్యక్తిగతాన్ని చేస్తే పప్పు కాడి నుంచి నిప్పుగా మారాడు. పప్పు అని కామెంట్ చేశారు. యువకులం ద్వారా చైతన్యవంతం తీసుకొచ్చాడు, పార్టీని బతికించగలిగాడు. ఈరోజు 1 కోటి మంది సభ్యత్వం అయ్యారో దాని వెనక అంత తన వ్యూహమే. మరి అటువంటి వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే కాకుండా ఈరోజు ఐటీ మినిస్టర్గా, టెక్నాలజీ మినిస్టర్గా, దీంతో పాటు విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా చేస్తాడు కదా. మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే ఉంటాడు కదా. వీళ్ళెవరు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆటోమేటిక్గా. కాబట్టి వీళ్ళన్నీ కూడా వాళ్ళ ఇది తప్పితే ఈ టీ కప్పులో తుఫాను అంటారు చెప్తే అది సద్దుమరిగింది. పూర్తి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చాడు, అక్కడ భరత్ అన్న మాట కూడా ఖండించారు. పార్టీ క్యాడర్ కూడా మీరు మితిమీరి మాట్లాడితే కనుక పార్టీ నుంచి పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన క్యాడర్ కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇరువురు చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక మీద ఇప్పుడు దావోస్ పర్యటన అయిపోయింది, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేశారు పెట్టుబడులు రావడానికి. ఇక పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి మీద, అమరావతి నిర్మాణం మీద, పోలవరం పూర్తి చేయటం మీద, జాబ్ క్యాలెండర్ మీద, మిగతా అవస్థాపన సౌకర్యాల మీదే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తారనేది అర్థమవుతుంది అన్నమాట. రైట్ సార్. సో ఇది అంటే కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల అత్యుత్సాహంతో చేసినటువంటి కామెంట్స్ తప్ప సో ఇది నాయకుల మధ్య ఎలాంటి పొరపచ్చులు లేవు. కూటమి చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది. రాబోయేటువంటి 15 సంవత్సరాల పాటు ఇదే కూటమి అధికారంలో ఉంటుందనేది కూడా పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.